కింగ్డమ్ టీజర్ ఓపెన్ అవ్వగానే ఫ్యాన్ మేడ్ దేవరా టీజర్ అనుకున్నా. మన అనిరుద్ గారి మ్యూజిక్ కూడా కొంచెం దేవరా మ్యూజిక్ లానే అనిపించింది. నిజం చెప్పండి, మీలో ఎంతమంది ఈ టీజర్ ఓపెన్ అవ్వగానే దేవరా ఫ్యాన్ మేడ్ టీజర్ అనుకున్నారు? హే ఫోక్స్, ఎలా ఉన్నారు? బానే ఉంటారు మీరు. టీజర్ బానే అనిపించింది అండ్ పిక్చర్ క్వాలిటీ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగా తీశారు. సితారా ఎంటర్టైన్మెంట్ వంశీ గారు అంటే ఇంకా తెలిసిందే కదా, ఆయన దేంట్లో తగ్గేదే లేదు. ఆయన క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఎంతైనా డబ్బులు పెట్టేస్తారు, నష్టం వచ్చినా పర్లేదు. పిక్చర్ క్వాలిటీ ఇంపార్టెంట్ ఆయనకి. టీజర్ లో విజయ్ అన్న ఎంట్రీ అప్పుడు ఆ పల్టీ కొట్టుకొని వచ్చి ఆ షీల్డ్ లాగా అది పెట్టి అలా నుంచొని అలా చూస్తుంటే అసలు ఆ సీన్ నిజం చెప్పాలంటే గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే విజయ్ అన్న కళ్ళల్లో ఆ కసి కనిపించింది అనమాట. ఆ ప్రీవియస్ మూవీ ఫ్లాప్ అయిన కసి కళ్ళల్లో కనిపించింది. ఇంకా టీజర్ చూసాక అర్థమయ్యేది ఏంటంటే, రాజు కోసం రణం పునర్జన్మ అంటున్నారు. మంచి స్టోరీ అండ్ డ్రామా వెనకాల ఉంటే మాత్రం ఇంకా సినిమా దుమ్ము లేపేస్తుంది. ఎందుకంటే గౌతమ్ తిన్ననూరి గారు, అంటే ఈ మూవీ డైరెక్టర్ గారు, జెర్సీ సినిమా మూవీ డైరెక్టర్ కూడా ఆయనే. ఆ మూవీలో ఇంకా గుండె పిండేస్తారు. జెర్సీ సినిమా అందరు చూశారు కాబట్టి అందరికి అర్థమైద్ది. క్రూ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. క్యాస్ట్ అయితే ఎవరిని చూపించలేదు టీజర్ లో, విజయన్ తప్ప. పర్ఫెక్ట్ కాస్టింగ్ ఫర్ పర్ఫెక్ట్ రోల్ కనుక ఉంటే సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా అదిరిపోతాయి. 30th మే రిలీజ్ అంట. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మూవీ మీద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ విజయన్ కూడా ఈసారి హిట్ కొడతాడో లేదో కామెంట్స్ లో చెప్పండి. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. సో ఇది ఫోక్స్ ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.